ఉభయ గోదావరి జిల్లాలో గల్ఫ్ దేశాల బాధితుల సంఖ్య పెరుగుతుంది. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలుగోళ్లు అక్కడే చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ వ్యధలను బయటపెడుతున్నారు బాధితులు. ఇటీవలే మంత్రి నారా లోకేష్ చొరవతో సౌదీ నుంచి ఏలూరు జిల్లా అగిరిపల్లికి చెందిన మొహర్నిసా స్వస్థలానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఆమెకు జీతం ఇవ్వకుండా యజమాని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన బాధను సెల్ఫ్ వీడియో ద్వారా రహస్యంగా కుటుంబ సభ్యులకు పంపించే ఇంట్లో 10 మంది ఉంటే తన ఒక్కదానిపైనే పనిభారం అంతా మోపుతున్నారని సుంకురమ్మ వాపోయింది. తాను ఇంటికి వెళ్లిపోతానని యజమానికి చెబితే గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని, ఏజెంట్కు చెబితే పట్టించుకోలేదని చెబుతుంది. కనీసం భోజనం కూడా పెట్టడం లేదని, తనకు ఆరోగ్యం బాగా లేకపోయినా పట్టించుకోవట్లేదని కన్నీటి పర్వంతం అయింది. తాను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే చనిపోతానని, తనను కాపాడాలని వీడియోలో కోరింది. ఈ విషయం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు తెలియడంతో సుంకురమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కువైట్లో ఉన్న బాధితురాలి సుంకురమ్మతో వీడియో కాల్లో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. జనసేన ఎమ్మెల్యే బాలరాజు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేస్తామని, ఆందోళన చెందవద్దని సుంకురమ్మకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు. అందరికీ నమస్కారం అండి. పోలవరం నియోజకవర్గంలో ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన ఉందో, మా బుట్టాయిగూడెం మండలం మర్లగూడెనికి సంబంధించి సంకురమ్మ, తాటి సంకురమ్మ అనేటువంటి ఒక మహిళ సౌదీలో చిక్కుకొని నిన్న వాట్సాప్లో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నేను ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాను, నన్ను ఇక్కడ నుంచి రక్షించి బయటకు తీసుకెళ్ళమని ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దానికి ఆ గ్రామస్తులు మాకు ఇంటిమేషన్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈమెని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఉన్నారో ఆయనతో డైరెక్ట్గా మాట్లాడి వెంటనే ఆయన్ని మన దేశానికి రప్పించేటువంటి ఏర్పాట్లు చేశాం.